భారత్లో బంగ్లాదేశ్లను గుర్తించాలంటే ఏం చేయాలి? రాష్ట్రాల్లో పోలీసులు, భద్రతా సంస్థలు క్రాస్ చెక్ చేస్తే మాత్రమే బంగ్లాదేశీలను పట్టుకోగలమా? ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులు పొందిన వారిని పట్టుకోవడం ఎలా? వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడం ఎలా? కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశీలను గుర్తించడానికి ఏమేం చేయవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ బంగ్లాదేశీలను గుర్తించే పనిలో పడ్డాయి. రాష్ట్ర పోలీసులకు ఈ అంశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు అరెస్ట్ అవుతున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్ని శాఖలకు బంగ్లాదేశీల పట్ల కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వారికి కొత్తగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వైద్య శాఖకు ఉత్తర్వులు జారీ చేస్తే, స్కూళ్లలో చదువుకుంటున్న బంగ్లాదేశీల జాబితా సిద్ధం చేయాలని ఎడ్యుకేషన్ బోర్డుకు ఆదేశాలిచ్చారు. దీంతో పాటు ఢిల్లీ పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడపడుతున్నారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకంగా ఈ అంశంపై సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలోని బంగ్లాదేశీలను గుర్తించే పనిలో పడింది. వారందరినీ ఎలా గుర్తించాలి, ఎలా తిప్పి పంపాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. భారతదేశంలో అక్రమ వలసదారుల సంఖ్య చాలా ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. అందులో ప్రధానంగా బంగ్లాదేశీలు ఎక్కువగా ఉంటే, రోహింగ్యాలు కూడా ఇక్కడ భారీ సంఖ్యలోనే నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ కు మన దేశానికి సరైన సరిహద్దు వ్యవస్థ లేకపోవడంతో భారీ సంఖ్యలో సరిహద్దులు దాటుతున్నారు. అందుకు ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రేటును వసూలు చేస్తున్నాయి. సులభంగా సరిహద్దు దాటాలంటే ఒక రేటు, ఇక నకిలీ ధృవపత్రాలు పొందాలంటే మరో రేటును వసూలు చేస్తున్నాయి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు వీరికి సహకరిస్తున్నాయి. నకిలీ ఓటర్, ఆధార్ కార్డులను తయారు చేసిస్తున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు ఇందుకు సహకరిస్తున్నారు. దీంతో మన దేశంలో నివసించే చాలా మంది అక్రమ వలసదారులకు నకిలీ గుర్తింపు కార్డులు ఉన్నాయి. దీంతో పోలీసులు ధృవపత్రాలు చెక్ చేసేటప్పుడు అన్ని సజావుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయం ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసింది. ఓ బంగ్లాదేశీని జర్నలిస్టు పలకరించగా సంచలన నిజాలను బయటపెట్టాడు. తాను ఇక్కడ 20 ఏళ్లుగా నివసిస్తున్నానని, తనను ఏ పోలీసు పట్టుకోలేదన్నాడు. పోలీసులు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు తాము ఇంటికి తాళాలు వేసుకుని వెళ్తామని, వారు వెళ్లిపోయినప్పుడు మళ్లీ వస్తామని చెప్పాడు. దీనికి తోడు కొన్నిసార్లు నకిలీ ధృవపత్రాలు కూడా నిజమైనవిగా కనిపించడంతో పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ కూడా కష్టమవుతుంది. ఇందువల్ల అక్రమ వలసదారులు సునాయాసంగా తప్పించుకుని తిరుగుతున్నారు. అటువంటి సమయంలో వీరిని గుర్తించడం ఎలా చూద్దాం. బంగ్లాదేశీలను గుర్తించడానికి గ్రౌండ్ వర్క్ ఒకటే ప్రధాన మార్గం. వీరు ఎక్కువగా బస్తీలో నివసిస్తూ ఉంటారు. అక్కడ సాధారణ ప్రజలు కలిసిపోయేందుకు ప్రయత్నిస్తారు. మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో జీవనం సాగిస్తారు. వారి జీవన శైలిని అలవర్చుకుంటారు. అయితే ఇక్కడి పరిస్థితులకు ఎంత అలవాటు పడినా వారిలోనూ కొన్ని మార్పులు ఉంటాయి. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్థానిక మీడియా రిపోర్టర్ల సహాయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. స్థానికంగా నివసించే వారికి ఎక్కడెక్కడ బంగ్లాదేశీలు నివసిస్తున్నారన్న దానిపై సరైన అవగాహన ఉంటుంది. వారు అక్కడే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరెవరు భారతీయులు, ఎవరెవరు బంగ్లాదేశీలు అన్నది బాగా తెలుసుంటుంది. దీంతో పాటు పోలీసులు కూడా యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్సులో వెళ్లి గ్రౌండ్లో తిరగాలి. అప్పుడు బంగ్లాదేశీల గుట్టు తెలుస్తుంది. వారికి చిన్నపాటి ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపితే ఖచ్చితంగా వారి గురించిన ఐడెంటిటీని వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు బంగ్లాదేశీల జీవనశైలి, భాషలో కొన్ని తేడాలు ఉంటాయి. వారు బెంగాలీ మాట్లాడినప్పటికీ బంగ్లాదేశ్ బెంగాలీకి పశ్చిమ బెంగాల్లోని బెంగాలీ భాషకు కొన్ని తేడాలుంటాయి. భారతీయ బెంగాలీలో తండ్రిని బాబా అని, తల్లిని మా అని పిలిస్తే బంగ్లాదేశీలు అబ్బా, అమ్ము అని పిలుస్తారు. సోదరినెలను దీది అని మనం పిలిస్తే బంగ్లాదేశీలు అపు అని పిలుస్తారు. చిన్నమ్మను మన దేశంలో మాషి అని పిలిస్తే బంగ్లాదేశీలు కాల అని పిలుస్తారు. నీటిని మన దేశంలో జొల్లని పిలిస్తే బంగ్లాదేశీలు పాని అని అంటారు. ఈ విధంగా భారత్లోని బెంగాలీలు మాట్లాడే భాషకు బంగ్లాదేశీలు మాట్లాడే బెంగాలీకి చాలా తేడాలుంటాయి. వారి మాటలను బట్టి ఇక్కడ వారు కాదని ఇట్టే పసిగట్టవచ్చు. మీడియా రిపోర్టర్లు కానీ, స్థానికంగా పనిచేసే ఎన్జీఓలు కానీ వీరిని సులభంగా గుర్తిస్తారు. వీరితో కలిసి పోలీసులు కూడా మఫ్టీలో పనిచేస్తే ఖచ్చితంగా స్థానికంగా నివసించే బంగ్లాదేశీలను పట్టుకోవడం సులభమవుతుంది. మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీల సంఖ్య సుమారుగా 2 కోట్లు. 2004లో వారి సంఖ్య 1.2 కోట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2 కోట్లకు చేరింది. ఇది దాదాపు ఆస్ట్రేలియా జనాభాతో సమానం. గత 12 ఏళ్లలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి సంఖ్య 67% పెరిగింది. మన దేశంలో 1.2 కోట్ల మంది బంగ్లా ప్రజలు అక్రమంగా ఉంటున్నారని 2004లో ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం అనంతరం తన ప్రకటనను వెనక్కి తీసుకుంది. అంటే అప్పుడిచ్చిన డేటా సరైంది కాదని, అంతకంటే ఎక్కువే ఉండొచ్చని అర్థమవుతుంది. వాస్తవానికి వారు ఎంతమంది ఇక్కడ అక్రమంగా ఉంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడానికి కేంద్రం వద్ద ఖచ్చితమైన డేటా లేదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 2001 చివరి నాటికి భారత్లోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 1.20 లక్షల మందికి పైగా బంగ్లాదేశీలు అక్రమంగా ఉంటున్నారని నాటి హోంశాఖ సహాయ మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ 2004 జూలైలో తెలిపారు.
అస్సాంలోనే 50 లక్షల మంది బంగ్లాదేశీలు నివాసం ఏర్పరచుకున్నారని, బెంగాల్లో 57 లక్షల మంది ఉన్నట్లు భావిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అక్రమ చొరబాటుదారుల వల్ల దేశంలో కొన్ని ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ చేంజ్ కు దారితీస్తోంది. జార్ఖండ్లోని సంతాల్ పరగణ ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా నివసిస్తుంది. అక్కడ సంతాల్ అనే తెగ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇది పశ్చిమ బెంగాల్కు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువగా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారు. మెల్లిమెల్లిగా అక్కడ స్థిరపడ్డారు. స్థానికంగా కులవృత్తులను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారిలో మమేకం అవుతున్నామంటూ స్థానికుల జీవనోపాధిని కబళిస్తూ వచ్చారు. ఫలితంగా ఈ గిరిజన ప్రాంతంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మన దేశ చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో నాన్ ఎస్టీలు నివసించడానికి వీలు కాదు. అందుకే వీరు స్థానిక గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటున్నారు. తద్వారా అక్కడ గిరిజన భూములపై హక్కులు పొందుతున్నారు. ఫలితంగా సంతాల పరిగణ ప్రాంతమంతా డెమోగ్రఫిక్ చేంజ్కు గురైంది. ఈ విషయం పట్ల జార్ఖండ్ హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అక్రమ చొరబాటుదారుల వల్ల డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహించింది. అంతేకాదు అక్రమ చొరబాటుదారులు దేశ అంతర్గత భద్రతకే ప్రమాదమని కూడా హెచ్చరించింది. మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసవాదులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వద్ద సరైన కంచె లేకపోవడంతో అక్కడ నుంచి సులువుగా దేశంలోకి వచ్చేస్తున్నారు. ఇందుకు బెంగాల్లోని రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. ముఖ్యంగా టీఎంసీ నాయకులు వారికి ఆధార్ కార్డులు కల్పించడం, ఓటరు కార్డులు ఇప్పించడం వంటివి చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో అరెస్టైన షేక్ షాజహాన్ ఈ అక్రమ వలసవాదులకు ధృవీకరణ పత్రాలు అందించే రాకెట్నే నడిపేవాడు. వారందరికీ పత్రాలను అందించడం ద్వారా భారీగా రొక్కం సంపాదించేవాడు. ఇలాంటి వారు పశ్చిమ బెంగాల్లో చాలా మందే ఉన్నారు. ఇందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం అండ కూడా ఉంది. అయితే బంగ్లాదేశీలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇందుకు ముందస్తు కసరత్తులో భాగంగానే అన్ని రాష్ట్రాలు అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడ్డాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. దీనిపై కేంద్రం కూడా ఓ చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఇటీవల బడ్జెట్ సమావేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు సంబంధించిన బిల్లు తీసుకురానున్న విషయం బయటపడింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పుడు అమెరికా చేస్తున్న విధంగానే భారత్ కూడా బంగ్లాదేశీలను తమ సొంత దేశాలకు తరిమివేసే రోజు త్వరలోనే రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.